హాయ్ అండి, జ్యోతిర్మయి కిచెన్ ఫుడ్స్ కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. మరి ఈ పులుసుకు కావాల్సిన నేను ఎలా చేస్తానో, ఏమేమి వేసి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. మన చేపల కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. 1 కేజీ చేపలండి, ఇవి 1 కేజీ. అందులోకి చింతపండు పులుసు అండి, చింతపండు మనం గుజ్జు చేసేసుకుందాము. తర్వాత కరివేపాకండి, 4 ఉల్లిగడ్డలండి, 6 టమాటాలండి, చిన్నగా ఉన్నాయని 6 తీసుకున్నా, 4 అయితే సరిపోతాయి. ఉప్పు, గరం మసాలా, కారము, జీలకర్ర, మెంతులు, పసుపు, ఉల్లిపాయలు, అదే ఇవి ఎల్లిపాయలు, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క, లవంగాలు, యాలకలు, కొత్తిమీర, కరివేపాకండి. మన కర్రీ పులుసుకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. ఇవన్నీ మనము మిక్సీ పట్టుకుందామండి. ఈ టమాటాలు, ఉల్లిగడ్డలు మిక్సీ పట్టుకుందాము. కొబ్బరి కూడా నేనండి మిక్సీ పట్టి పెట్టానండి. కొబ్బరి ఒక చిప్పలో సగం వేసి మిక్సీ పట్టి పెట్టాను. ఇది అవసరం మనకు. తర్వాత ఇవన్నీ మనము కడిగి అన్ని శుభ్రం చేసి పెట్టుకుందామండి. మనం ధనియాలు, జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకుందామండి. ఈ చేపలండి నేను ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు 1 గంట నానబెట్టి పెట్టినాను. దీనిని మనం ఇప్పుడు శుభ్రం చేసుకుందామండి. ఒక 4 సార్లు కడుక్కుందాము, 4-5 సార్లు శుభ్రంగా కడిగి మనము పులుసు తయారు చేసుకుందామండి. ఇంకా ఇట్లా అన్ని నీట్గా శుభ్రంగా కడుక్కోవాలండి. ఏమైనా నలకలు గిలకలు ఏమైనా ఉంటే. చేపలు 4 సార్లు శుభ్రంగా కడిగానండి. వీటిని పక్కన పెడదాము. మనం పులుసు తీసుకుందామండి. దీనికి ఇది ఒకసారి తీసినాం కదండి, మళ్ళీసారి మళ్ళా పిసికిన పులుసు ఇది 2వ అండి. చూద్దాము. ఒకసారి తీసుకుందామండి. బాగా చింతపడిగా ఉంది కొంచెం దానికి గుజ్జు తీసేసానండి, అంతా గుజ్జు అంతా ఇంకా వేస్ట్ అండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. చేపలు వేస్తున్నానండి. నిమిషాల్లో అయిపోతుందండి మన చేపల పులుసు. అల్లం పేస్ట్ అండి ఒక 2 స్పూన్లు. టమాటా పేస్ట్ అండి, ఆనియన్ పేస్ట్ అండి, ఇది ఉప్పు అండి, ఉప్పు వేస్తున్నా మన కర్రీకి తగినంత. కారం అండి ఒక 2 స్పూన్లు. కొద్దిగా పసుపు అండి, కొద్దిగా గరం మసాలా అండి, ఇది చెక్క, లవంగాలు, యాలకుల పొడి అండి. ఇది ఆయిల్ వేస్తున్నానండి ఒక 6 స్పూన్లు. ఆయిల్ వేసానండి. ఇప్పుడు మనం కలుపుకుందామండి. కరివేపాకండి, కొత్తిమీర అండి, కొత్తిమీర వేసుకున్నా కొద్దిగా. మళ్ళీ తర్వాత లాస్ట్కి కొద్దిగా వేసుకుందామండి. కొబ్బరి పేస్ట్ అండి, ఇది కొబ్బరి పేస్ట్. ఇది కలుపుతున్నానండి ఒకసారి అంతా. కలిపానండి కొద్దిగా
కొద్దిగా చిక్కగా ఉంది, మనం కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఇట్లయితే చాలా బాగుంటుందండి. ఇదొక రకము పులుసు అనమాట. అన్ని పచ్చివైనా పచ్చివాసన అయితే రాదండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనం ఒక 20 నిమిషాలు అట్లా ఉడికించుకుంటే మెత్తగా చాలా బాగుంటుందండి. ఎన్నో రకాలు ఉన్నాయండి పులుసు చేయడం, ఇది ఒక రకం అండి. కానీ అన్ని పచ్చి వేసినా పచ్చివాసన వస్తుంది అని మీరు అనుకోవచ్చు. పచ్చివాసన అయితే రాదండి. ఇది కొంచెం నీళ్ళు వేసుకుందామండి, చిక్కగా ఉంది, ఉడికేసరికి ఇంకా చిక్కగా అవుతుంది. కొబ్బరి పొడి దాంట్లో నీళ్ళు వేసానండి, మిక్సీ దాంట్లో కొంచెం వేసుకుందాము. అయిపోయిందండి మనది. స్టవ్ మీద పెట్టి ఉడికిచ్చేసుకుందాము. ఇంకా సరిపోతుందండి ఈ థిక్నెస్ ఉంటే. ఉడికేసరికి బాగా ఇంకా కొంచెం దగ్గరికి అవుతుంది, బాగుంటుందండి. స్టవ్ వెలిగిస్తున్నానండి, స్టవ్ మీద పెట్టేద్దాము, మూత పెడదామండి. ఇది జీలకర్ర మెంతులండి, ఇవి ధనియాలండి. ఇవి ఉడికేటప్పుడు వేద్దామండి, వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటాను. కర్రీ ఉడికేటప్పుడు వేయాలండి ఈ రెండు. ఇవి ఇప్పుడు వేసేస్తానండి పొడి చేసి. మూత తీస్తున్నానండి, ఒక 10 నిమిషాలు ఫుల్ మంట మీద ఉడికించుకుందామండి. మెంతులు జీలకర్ర పొడి అండి ఇది. ఒక స్పూన్ అండి మిరియాల పొడి అండి ఇది. ఫుల్ మంట మీద 10 నిమిషాలు అయింది కదండి, సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుందామండి. మూత పెట్టేస్తున్నా, సిమ్లో 10 నిమిషాలు ఉడికించుకొని దించుకుందామండి. మూత పెట్టేస్తున్నానండి, సిమ్లో పెడుతున్నాను. చూస్తున్నానండి, ఒక 10 నిమిషాలు అయింది. చూద్దాం మనకి అది అయిందండి. కొత్తిమీర కరివేపాకు వేసుకొని దించేసుకుందామండి. ధనియాలు ఎల్లిపాయలు దంచిన పొడి అండి ఇది, వేసేస్తున్నాను. ఒక 2 నిమిషాలండి, మూత పెట్టేస్తున్నా. తీస్తున్నానండి మూత. అయిందండి మన చేపల పులుసు. దించేస్తున్నానండి, స్టవ్ బంద్ చేస్తున్నా. చూడండి పులుసు కూడా ఎంత చిక్క పడిందో బాగా. బయట వర్షం పడుతుంది, చేపల పులుసు చేసుకొని తింటే అదిరిపోతుందండి. ఇంకా దించుతున్నానండి, అయ్యింది. ఇంతేనండి మన చేపల కర్రీ, చేపల పులుసు తయారైపోయింది. మనకు తయారైపోయే చేపల పులుసు అండి. రొట్టెలో కానీ చాలా బాగుంటుందండి. రొట్టెలో కానీ చపాతీలో కానీ దోశలో కూడా తినొచ్చండి. మాకైతే వర్షం పడుతుందండి, ఈ వర్షానికి చేపల పులుసుకి అదిరిపోతుందండి, చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.